హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI ఆర్గనైజేషన్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ జనరల్ మేనేజర్ మరియు మెడికల్ ఆఫీసర్ పోస్టు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్కి ఏపీ, తెలంగాణ వారు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా SC, ST అన్ని కేటగిరీ చెందిన ఉమెన్ వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ ఇచ్చారు. ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ముందుకు వచ్చిన ఇన్ఫర్మేషన్, మన ఛానల్లో ఫ్రీ కంప్యూటర్ కోర్స్ స్టార్ట్ చేశాము. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి, ఇతర జాబ్స్ కూడా ఉపయోగపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వారు చూడండి, వీడియో లింక్ డిస్క్రిప్షన్ ఇచ్చాను. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ అప్లై చేయడానికి మరియు ఫీజు కూడా పే చేయడానికి 31 మార్చ్ ఈవినింగ్ 4 PM వరకు అవకాశం ఉంది. ఫీజు ఎగ్జామ్షన్ ఉన్న వారికి ఫీజు అని అవసరం లేదు. మీరు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయవచ్చు. ఎగ్జామ్ డేట్స్ కరెక్ట్గా డేట్స్ అని మెన్షన్ చేయలేదు నోటిఫికేషన్లో. మే లేదా జూన్లో ఉండవచ్చు. వన్స్ డేట్స్ తెలియగానే అప్డేట్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది ఒక పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కంపెనీ. ఇది ప్రజెంట్ ఈ కంపెనీలో 89 వేకెన్సీ భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ ద్వారా. ఇందులో మనకి అసిస్టెంట్ జనరల్ మేనేజర్లో జనరల్ అడ్మినిస్ట్రేషన్, టెక్నికల్, అకౌంట్స్, లా, మెడికల్ ఆఫీస్ సంబంధించిన డిఫరెంట్ డిసిప్లిన్స్ ఉన్నాయి. ముందుగా శాలరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్. సెలెక్ట్ అయిన వారికి పెర్ మంత్ 60,000 శాలరీతో పాటుగా ఇతర అలవెన్స్లు కూడా ఉంటాయి. మెడికల్ ఆఫీసర్ పోస్ట్కి అయితే 50,000 నుంచి మీకు శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక ఏజ్ లిమిట్స్ డిఫరెంట్ కేటగిరీని బట్టి 30, 28, 28, 33 విధంగా ఏజ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ మనకి గవర్నమెంట్ గైడ్లైన్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అంటే SC, ST వారికి 5, OBC వారికి 3 years అప్లై అవుతుంది. ఎగ్జామ్ సంబంధించిన సెంటర్స్ ఏపీలో అయితే విజయవాడ ఒక సెంటర్ ఉంది. తర్వాత తెలంగాణలో అయితే మనకి హైదరాబాద్ ఇచ్చారు. ఇవి కాకుండా తెలుగు రాష్ట్రాల వాళ్ళకి దగ్గరగా చూసుకుంటే కనుక బెంగళూరు ఒకటి, చెన్నై ఒకటి సెంటర్ ఉంది. ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ వివరాలు. ఇందులో కొన్ని పోస్టులు కానీ మీకు ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవసరము. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని పోస్టులు చూద్దాం. ముందుగా అసిస్టెంట్ జనరల్ మేనేజర్, జనరల్ అడ్మినిస్ట్రేషన్. ఇది పోస్ట్ కేటగిరీ వచ్చి పోస్ట్ కోడ్ వచ్చి A. సో ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న అభ్యర్థి ఏదైనా PG డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి, ఆర్ ఈక్వల్ క్వాలిఫికేషన్ కానీ లేదా అదర్ క్వాలిఫికేషన్ ACI కానీ, ASCWA, ACS కోర్స్ కంప్లీట్ చేసిన అవకాశం ఉంది. లేకపోతే లా డిగ్రీ కానీ, లాలో మనకి కొంతమంది ఇంటిగ్రేటెడ్ కోర్స్ చదువుతారు 5 years, వారికి కూడా అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి 50% వరకు మార్క్స్ అడిగారు. ఒకవేళ అభ్యర్థి SC, ST, PWBD అయితే వీరికి 50% ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్లోని టెక్నికల్ సంబంధించిన కేటగిరీ. ఇందులో మనకి డిఫరెంట్ ఎడ్యుకేషన్ సంబంధించిన క్వాలిఫికేషన్ డిసిప్లిన్స్ ఉన్నాయి. ముందుగా BSc అగ్రికల్చర్ కంప్లీట్ చేసిన అప్లై చేసుకోవచ్చు, లేదా ఫుడ్ సైన్స్. అందులో మీరు బీటెక్ కానీ, BE కానీ, లేకపోతే ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ కానీ, లేదా ఫుడ్ ప్రిజర్వేషన్ టెక్నాలజీ, ఇటువంటి ఫుడ్ సైన్స్ సంబంధించిన డిసిప్లిన్స్లో మీరు బీటెక్ కానీ లేదా BE కానీ కంప్లీట్ చేసిన అవకాశం ఉంది. అగ్రికల్చర్ ఇంజనీరింగ్లో మీరు BE లేదా బీటెక్ కంప్లీట్ చేసిన, లేకపోతే బయోటెక్నాలజీ కానీ, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ, బయోకెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసినా, లేకపోతే అగ్రికల్చర్ బయోటెక్నాలజీ కంప్లీట్ చేసినా కూడా అవకాశం ఉంది. సో ఈ ఒక పోస్ట్కి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అడిగారు. ఇక్కడ కూడా సేమ్ మనకి 50 అయితే మీరు SC, ST, PW కేటగిరీలో మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే వీళ్ళు కొంచెం విసులుబాటు ఉంది పర్సెంటేజ్లు. మిగతా వారికి 50% వచ్చి ఉండాలి. తర్వాత అకౌంట్ సంబంధించిన కేటగిరీ. అభ్యర్థి చార్టర్డ్ అకౌంట్ సంబంధించిన వాటిలో మీరు అసోసియేట్ మెంబర్షిప్ అయినా, లేదా కాస్ట్ అకౌంట్ అయినా, లేకపోతే కంపెనీ సెక్రటరీ సంబంధించిన కేటగిరీ. సో ఇవి డిసిప్లిన్స్. తర్వాత మనకి ఇందులో లా సంబంధించిన కేటగిరీ ఉంది. కాకపోతే వీటికి లాతో పాటుగా ఎక్స్పీరియన్స్ అడిగారు. సో ఎక్స్పీరియన్స్ వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. తర్వాత మెడికల్ ఆఫీసర్, దీనికి కూడా మనకి ఎక్స్పీరియన్స్ అవసరం. అండ్ MBBSతో పాటు మనకి ఎక్స్పీరియన్స్ అవసరం. సో నార్మల్ అందరికీ అప్లై చేసుకోలేరు. సో ఇందులో మనకి ఏంటంటే జనరల్ సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ ఏమైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇది ఎనీ పేజీ ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. ఇవి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలు. ఇందులో మనకి డిఫరెంట్ పోస్ట్ కోడ్స్ ABCD అని ఉంటాయి. అందులో మీరు ఏదైనా ఒక పోస్ట్ కోడ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఒకవేళ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా, లేకపోతే ఏజ్ లిమిట్ కానీ, ప్రతిదీ కూడా మనకి 1 January 2021 ఇది కట్ ఆఫ్ డేట్. నెక్స్ట్ మనకి గవర్నమెంట్ గైడెన్స్ ప్రకారం మీరు ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఒకవేళ అభ్యర్థి PWBD ఉంటే వారికి ఏంటంటే మళ్ళీ అందులో కేటగిరీ వారిగా వీరికి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ముందుగా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఆ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. నెక్స్ట్ మనకి వెయిటేజ్ అంటే మీకు ఆన్లైన్ సంబంధించిన ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్కి 90% వెయిట్ ఇస్తారు. 10% వచ్చి మనకి ఇంటర్వ్యూ మార్క్స్కి. ఈ ఎగ్జామ్ సంబంధించిన ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం.
డిఫరెంట్ పోస్ట్ కోడ్స్కి విడిగా ఇస్తారు సిలబస్ ఇది. ముందుగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ పోస్ట్ కోడ్ వచ్చి టోటల్ మనకి 180 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 hours టైం ఇచ్చారు. ఇందులో మనకి సిలబస్ చూస్తే మనకి జనరల్ సంబంధించిన సిలబస్ ఏది అంటే రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యూమరికల్ ఎబిలిటీ కలిపి 45 క్వశ్చన్స్ ఇస్తారు ఈ సెక్షన్ నుంచి. జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ వీటి నుంచి 45 క్వశ్చన్స్, మేనేజ్మెంట్ ఎథిక్స్ నుంచి 45, తర్వాత అగ్రికల్చర్ ఎకనామీ కానీ, కంప్యూటర్ అవేర్నెస్ ఇవి 45. తర్వాత మనకి మిగతా పోస్ట్ కోడ్స్ అంటే BCDE అసిస్టెంట్ జనరల్ మేనేజర్ టెక్నికల్ కానీ, అకౌంట్స్, తర్వాత లా డిగ్రీ, మెడికల్ ఆఫీసర్. సేమ్ ఏమైతే మనం ఇప్పుడు జనరల్ సంబంధించిన కేటగిరీలో ఉన్నాయో సిలబస్ ఇది అదే సిలబస్ అంటే యాప్ట్యూడ్ కానీ, ఆ రీజనింగ్, డేటా అనాలిసిస్ కానీ, జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ కానీ, మేనేజ్మెంట్ క్వశ్చన్స్ కానీ, అగ్రికల్చర్ ఎకనామీ, కంప్యూటర్ అవేర్నెస్ కానీ అక్కడ అన్ని మనకి ఇక్కడ చూసి ఒక్కొక్క సెక్షన్లో మనకి 45 సంబంధించిన క్వశ్చన్స్ ఇస్తారు. ఇక్కడ ఏంటంటే 30 ఇచ్చారు అంతే, తేడా ఇంకేమీ లేదు, సేమ్ అదే సిలబస్. కాకపోతే దాంతోపాటు ఇంకో ఎడిషనల్ టాపిక్ ఏంటంటే రిలవెంట్ డిసిప్లిన్. ఆ టెక్నికల్ సంబంధించిన కేటగిరీ అవ్వచ్చు, అకౌంట్స్ కానీ, లా కానీ, మెడికల్ సంబంధించిన కేటగిరీ కానీ ఆ పర్టికులర్ టాపిక్ నుంచి మీకు 60 క్వశ్చన్స్ ఇస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు దీనికి. తర్వాత పోస్ట్ కోడ్ ABCD సంబంధించిన వాటి యొక్క ఎన్ని మార్క్స్ ఇస్తారు క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సిలబస్ ప్రతి పోస్ట్ సంబంధించిన సిలబస్ క్లియర్గా ఇచ్చారు. మీరు ఒకసారి నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 9, 10, 11 చెక్ చేసుకొని ఒకసారి మొత్తం ఏ టాపిక్స్లో మళ్ళీ అందులో సబ్ టాపిక్స్ ఏమంటే క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. నెక్స్ట్ ఫీజు. ఇందులో మనకి SC, ST, PWBD, ఉమెన్ అంటే అన్ని కేటగిరీకి చెందిన ఉమెన్ వీరికి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది లేదు. మిగతా వారందరూ కూడా మీరు 1000 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్ ద్వారా. నెక్స్ట్ డాక్యుమెంట్స్. మీరు ఆన్లైన్ అప్లికేషన్ భాగంగా కొన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నోటిఫికేషన్లోని పేజ్ నెంబర్ 19లో మనకి ఆ డైమెన్షన్ ప్రొవైడ్ చేస్తారు. అంటే ఏ ఫార్మేట్లో ఉండాలి, వాటి యొక్క సైజ్ అంతా, ఫోటోగ్రాఫ్ సంబంధించిన సైజెస్, అదేవిధంగా సిగ్నేచర్ సంబంధించిన సైజ్, ఏ పెన్తో బ్లాకింగ్తో సైన్ పెట్టాలి. సో ఇదే విధంగా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా మీరు ఫాలో అయ్యి మాడిఫై చేసుకోండి మీరు. తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సంబంధించిన వీడియో చేస్తాను నేను, దాంట్లో ఈ ఫోటోగ్రాఫ్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ కానీ, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ ఇవన్నీ మీరు అప్లోడ్ చేయాలి. ఎవరన్నా సరే మీరు స్కాన్ చేసే ముందు 200 DPIPD స్కాన్ చేసుకుంటే తర్వాత మీరు ఇమేజ్ అన్ని మాడిఫై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మాడిఫై చేసిన తర్వాత ఆ సైజ్ కూడా నోటిఫికేషన్ ఏమైతే మనకి ఇచ్చారో ఆ సైజ్కి మ్యాచ్ అవుతుంది. మీకు ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. డాక్యుమెంట్స్ అని రెడీ చేసుకున్న తర్వాత అప్పుడు ఆన్లైన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FC సంబంధించిన అసిస్టెంట్ జనరల్ మేనేజర్, మెడికల్ ఆఫీసర్ జాబ్ నోటిఫికేషన్ సమాచారం. ఆసక్తి ఉన్నవారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా డీటెయిల్స్ని షేర్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ కోసం ఈ బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.